నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నమో మిషన్ వందే గోమాతరం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన గంగుల కమలాకర్. కరీంనగర్లో ఘనంగా జిల్లా స్థాయి యోగా పోటీలు, బాల్యం నుంచే యోగాలో శిక్షణ పొందాలి. కరీంనగర్లో ఘనంగా ఫోటోగ్రఫీ కార్యక్రమం, ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లకు బండి సంజయ్ శుభాకాంక్షలు. గోమాతను జాతీయ మాతగా గుర్తించాలని కోరుతూ ప్రజల్లో దేశభక్తిని, గో సంరక్షణపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో నమో మిషన్ వందే గోమాతరం సంస్థ ఆధ్వర్యంలో గురువారం గో సమేత తిరంగా ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు. నగరంలోని చారిత్రక తెలంగాణ చౌక్ వేదికగా సాగిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా ఆయన గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారు 200 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాతో ర్యాలీని అట్టహాసంగా ప్రారంభించారు. తెలంగాణ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ తిరంగా ర్యాలీ బస్టాండ్ వరకు సాగి తిరిగి తెలంగాణ చౌక్ వద్ద ముగిసింది. సుమారు 600 మంది విద్యార్థులు, యువతీ యువకులు, గోమాత ట్రస్ట్ సభ్యులు, నాయకులు ఉత్సాహంగా ఈ ప్రదర్శనలో భాగస్వాములయ్యారు. చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని గోమాత జాతీయ మాతగా గుర్తింపు పొందాలని నినాదాలు చేస్తూ సాగిన ఈ ర్యాలీ నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నమో మిషన్ వందే గోమాత వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య మధ్విరాజ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఫౌండేషన్ సభ్యులు జూపల్లి ధీరజ్, కో ఫౌండర్లు వేణు, దీపక్, ఆదిశేషు, నవీన్, మాజీ కార్పొరేటర్లు, పరువూరు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, గోమాత ట్రస్ట్ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు గోమాత సమేత తిరంగి ర్యాలీ చేస్తున్నాము. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు. గౌరవనీయులు శ్రీ గంగుల కమలాకర్ గారు మరియు టీఎంజీఎస్ ప్రెసిడెంట్ దారం శ్రీనివాసన్న గారు, వారి టీం అంతా రావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ అన్న గారు కూడా రావడం జరిగింది. అండ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు. గోమాత యొక్క విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడమే మా లక్ష్యం. ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం, కొన్నేళ్ల క్రితం అప్పుడు ప్రతి ఇంటికి ఒక గోమాత ఉంటుండే. గోమాత ఉంటే మనకు గోమాతతోనే మనకు మనుగడ ఉంటుంది. గోమాత లేనిది జీవనం అనేది లేదు. ప్రతి ఇంటికి గోమాత ఉండాలన్నది ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. ఘర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ 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 గోమాత అన్న నినాదంతో ముందుకు వెళ్తున్నాము. ఘర్ ఘర్ గోమాత, హర్ ఘర్ గోమాత అనేటువంటి నినాదంతో ప్రతి ఇంటికి గోమాత అనేది ఉండాలి, గోవుకి ప్రత్యేక హోదా కల్పించాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ఇవాళ మేము తిరంగా ర్యాలీ, గోమాత సమేత తిరంగా ర్యాలీ అనేది కరీంనగర్లో దాదాపు ఒక 700 మంది యువకులు మరియు తర్వాత గోమాత భక్తులు అందరూ కూడా పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరగడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి ప్రోగ్రాంకి కోసమని మాకు సపోర్ట్ చేసినటువంటి పోలీస్ బృందానికి మరియు మా నమో మిషన్ వందే గోమాతరం టీం సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. యోగాకు పుట్టినిల్లు అయిన భారతదేశంలో మన కరీంనగర్ జిల్లా నుండి అధిక సంఖ్యలో క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలో విజేతలుగా నిలవాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో బుధవారం జిల్లా స్థాయి యోగా పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ మన సంస్కృతి చిహ్నమైన యోగాలో నేడు ప్రపంచంలో 160 దేశాల్లో ప్రాతినిధ్యం వహించడం సంతోషదాయకమన్నారు. మొక్కై వంగనిది మ్రాణై వంగున అన్న చందంగా చిన్న వయసు నుండి యోగాలో శిక్షణ పొందితే విస్తృత ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. తనలాంటి వారికి యోగా చేయాలన్న ఆసక్తి ఉన్నా అది పూర్తి స్థాయిలో నెరవేరదని, అందుకే విద్యార్థులు అందరూ బాల్యం నుండే యోగాలో ప్రవేశం పొందాలన్నారు. యోగాలో భాగస్వాములు అయితే ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. ప్రతి ఇంటిలో యోగా అభ్యసనం తప్పనిసరి అని, అందుకోసం రానున్న రోజుల్లో ఆర్ట్స్ కళాశాల మైదానంలో యోగాపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. కరీంనగర్లో జరిగే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల విజయవంత నిర్వహణకు
తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర యోగా అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ యోగాలో కరీంనగర్ జిల్లాది ప్రత్యేక స్థానమని, ఇక్కడి నుండి సిద్ధారెడ్డి, ప్రణీత, యమునాలు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారన్నారు. ఈ క్రీడలో రాణించాలన్న ప్రాథమికంగా యోగా శిక్షణ తప్పనిసరి అన్నారు. అన్ని క్రీడలకు మూలమైన యోగాతో మానసిక దృఢ సంకల్పంతో నిర్దేశిత లక్ష్యాలను సాధించగలరన్నారు. కలాం చెప్పినట్లుగా లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలని, ప్రతి క్రీడాకారుడు స్వర్ణ పతకమే లక్ష్యంగా సాధన చేయాలన్నారు. అమ్మ చేతి వంట అమృతం అని మార్కెట్లో లభించే కల్తీ ఆహారాలకు క్రీడాకారులు దూరంగా నిలవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర యోగా అసోసియేషన్ చైర్మన్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా కరీంనగర్ జిల్లా రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్ గా నిలుస్తుండడం సంతోషదాయకమన్నారు. ప్రతిభ గల క్రీడాకారులు ప్రోత్సహించడంలో తమ అసోసియేషన్ ముందుంటుందన్నారు. ప్రత్యేకంగా క్రమం తప్పకుండా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా జాతీయ యోగా పోటీలు కరీంనగర్లో నిర్వహించేలా ఎమ్మెల్యే గంగుల చొరవ తీసుకోవాలని కోరారు. ఈ పోటీల నిర్వహణలో జాతీయ క్రీడా పటంలో కరీంనగర్కు ప్రత్యేక స్థానం లభిస్తుందన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 400 మంది క్రీడాకారులు వివిధ కేటగిరీలో పాల్గొన్నారు. క్రీడాకారులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ వి శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ ప్రిన్సిపల్ కె శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, మాజీ కార్పొరేటర్లు చెల్లా హరిశంకర్, ఎడ్ల అశోక్, మైఖేల్ శ్రీనివాస్, జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గుంటి రామకృష్ణ, కోశాధికారి పి స్వరూపచారి, ఎం వికాస్, యోగా కోచ్లు వి కిష్టయ్య, పి మల్లిక, ఆనందకిషోర్, వీణావాణి, రాజమౌళి, శైలజ, ప్రవళిక, కె రాజశేఖర్, టి అశోక్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కాదు. సో మీకు మృక్కయంగానే మీరు ఉన్నప్పుడే ఇదే కంటిన్యూ చేస్తే ఫ్లెక్సిబుల్ కాబట్టి ఇది బాహ్య ప్రపంచానికి చెప్పాలి. ఎందుకంటే ప్రపంచానికి పరిచయం చేసింది యోగా భారతదేశం. ఈ ప్రపంచానికి యోగాను పరిచయం భారతదేశం. అందుకే ఇప్పుడే ఎస్ఆర్రెడ్డి గారు చెప్తున్నారు 173 దేశాలలో 160 దేశాలు కూడా యోగా కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే యోగా అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. యోగా అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇక మీరు రోజు యోగా చేస్తే డైటింగ్ అవసరం లేదు, దవాఖానలు అవసరం లేదు, మందులు అవసరం లేదు, అంతవరకు గ్యారంటీ చెప్పుకుంటారు. అందుకే యోగా అనేది వాస్తవంగా చెప్పాలంటే చిన్నప్పటి నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు ఈ రాష్ట్ర స్థాయిలోకి మీకు సెలెక్షన్ కావాలి. మరి రవీంద్ర గారికి ఉన్న ఎస్ఆర్రెడ్డి చెప్తున్నాను, ఇంత పెద్ద స్టేడియాలు ఎక్కలేవు, ఇంత పెద్ద స్పోర్ట్స్ స్కూల్ ఎక్కలేదు. అందుకే హైదరాబాదే కాదు నేషనల్స్ రాష్ట్ర స్థాయిలో కరీంనగర్లో పెట్టుకుందామని అనుకున్నాం. స్టేట్ లెవెల్ ప్రోగ్రాము ఎస్ఆర్రెడ్డి గారు మీరు కోఆపరేట్ చేస్తే తప్పక కరీంనగర్ వేదిక కావాలన్నది, కరీంనగర్ వేదిక అవుతుంది. చేయండి, సంపూర్ణ సహకారం ఉంటాం. ఇంకా ఫస్ట్ చూడంగా సిద్ధారెడ్డి గారు, రవీంద్ర సింగ్ గారు, ఫస్ట్ చూడగా కృష్ణ సార్ వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ దీన్ని ప్రమోషన్ చేస్తూ ఈ యొక్క యోగాను ప్రమోషన్ చేస్తున్న కాబట్టి జిల్లాలో ఇంత పెద్ద క్రీడాకారులు ఉన్నారు, ఇంతమంది యోగా నేర్చుకుంటున్నారు, చిన్నారులు ఉన్నారు. కానీ ఇంకా కూడా ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్కరికి నిత్యం యోగా అనేది అవసరంగా ఉండాలి, మ్యాండేటరీ ఉండాలంటే బాహ్య ప్రపంచానికి చెప్పాలి. ఇంకా దాన్ని ఎంకరేజ్ చేయాలి, మీడియా ద్వారా ఎంకరేజ్ చేయాలి. అందుకే ఈసారి కరీంనగర్లో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ అయితే కరీంనగర్ అంతా కూడా మరొకసారి దృష్టి సారిస్తుంది. కాబట్టి మన జిల్లా నుంచి స్టేట్ లెవెల్లో తొందరగా స్టేట్ లెవెల్ సెలక్షన్ వల్లే స్టేట్ లెవెల్ సెలక్షన్ ఇప్పటికే నేషనల్ ఆడిందట, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు. కాబట్టి నేషనల్లో మన కరీంనగర్ జిల్లా పేరు రావాలని చెప్పేసి మీ అందరికీ అభినందించుకుంటూ తప్పక మీకు రెండే విషయాలు చెప్తా నేను. ఇప్పుడు నాకు ఇష్టం చూసుకోండి, ఎక్కడ పుట్టినంటే ఆయన మహాదేవ్పూర్ అడవి జంగల్లో, ఆయన పేరే జంగల్ బాయ్. జంగల్లో పుట్టి కరీంనగర్కి వచ్చి యోగా నేర్చుకొని ఈరోజు యోగా నేర్పిస్తాడు. దాంతోపాటు ఉద్యోగం కూడా ఈ యోగాని ఇప్పించింది. అది దయచేసి నా పేరెంట్స్ కానీ పిల్లలతో నా రిక్వెస్ట్. నేను ఎందుకు మిస్టేక్ చెప్తున్నాను, మీకు మీ తల్లిదండ్రులకు ఏముంటుంది, ఓ ఇంజనీర్ కావాలి, ఓ డాక్టర్ కావాలి, మెడికల్లో ఫ్రీ సీట్ రావాలి, లేకపోతే ఇంకేదైనా ఎడ్యుకేషన్లో ఫ్రీ సీట్ దొరకాలనే ఆలోచన ఉంటుంది. కానీ స్పోర్ట్స్ కూడా 2% కోటా ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే జిల్లా సెలెక్ట్,
ఇక్కడ నుంచి బహుశా నల్గొండ నిర్మల ఎక్కడ తీసుకుంటారో తెలియదు నాకు. అక్కడికి పోతే అక్కడికి స్టేట్ మీట్కి పోతారు, అక్కడ సెలెక్ట్ అయితే నేషనల్ సెలెక్ట్, అక్కడికి వెళ్ళి సెలెక్ట్ అయితే ఇంటర్నేషనల్ సెలెక్ట్. మీరు ఎట్లయితే క్రికెటర్ ఇండియా అని రాసుకుంటాడో పేరు, మీకు ఆ ఇండియా ప్లేజర్ రావాలి. మైండ్ను బాడీని కంట్రోల్ చేసేది యోగా మాత్రమే. యోగాతోనే ఏదైనా మనము భవిష్యత్తులో ఏ రోజైనా క్రీడ ప్రదర్శించగలం. ఎక్సెప్ట్ క్రికెట్ తప్ప మీరు ఏ క్రీడ అయినా ఆడండి, క్రికెట్ తప్ప అన్ని క్రీడలలో ప్రపంచ స్థాయిలో ఎదగవచ్చు. క్రికెట్ అనేది కొంతమందిది, కానీ ఈవెన్ యోగాతోని మనం ప్రపంచ స్థాయిలో ఇప్పుడే మన రామకృష్ణ గారు చెప్పారు, యమున ప్రణీత వరల్డ్ ఛాంపియన్స్ అయ్యారు ఈ కరీంనగర్ నుండే. ప్రతి సంవత్సరం రవీంద్రన్న మీరే ఛాంపియన్స్ అవుతున్నారు. మరి 33 జిల్లాలు ఉన్నాయి కనుక పోటీలో చాలా ఆరోగ్యకరమైన పోటీలో మంచి ఫలితాలు సాధించి ప్రతి సంవత్సరం జిల్లా స్థాయి యోగా కాంపిటీషన్ చేసే మాదిరిగా ఈ సంవత్సరం కూడా సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్, వెటరన్స్ కాంపిటీషన్స్ ఈరోజు మేము స్థానిక ప్రాంతీయ క్రీడా ప్రదర్శనల యోగా హాల్లో నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్యంగా ఏంటంటే మేము గత 27 ఇయర్స్ నుంచి క్రమం తప్పకుండా ప్రతిసారి జిల్లా స్థాయి కాంపిటీషన్ చేస్తున్నాము. అందులో భాగంగా మన జిల్లా నుండి 50% ప్లేయర్స్ జాతీయ స్థాయికి ఎంపికవుతున్నారు. మన జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ఈ ఒక 23 సార్లు మనకు ఓవరాల్ ఛాంపియన్షిప్ రావడం జరిగింది. మన జిల్లా నుండే ప్రత్యేకంగా మొత్తం రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో ఒక 10 మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి గత 20 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న ఈ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో మన కరీంనగర్ జిల్లా నుండి వెళ్ళి చాలామంది పాల్గొంటున్నారు. అదేవిధంగా పాల్గొంటున్నటువంటి క్రమంలో మన కరీంనగర్ జిల్లా నుండి వెళ్ళి 2024లో మన తెలంగాణకు 36 ఇయర్స్ తర్వాత గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. అది కూడా మన కరీంనగర్ జిల్లా అబ్బాయి కావడం మన జిల్లాకే గర్వకారణం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్లో ఉన్న ప్రతిష్టాత్మక వైశ్య భవన్ను అత్యాధునిక హంగులతో నూతన కన్వెన్షన్ హాల్గా పునర్నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు చేపట్టిన భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. గాంధీ రోడ్లోని వైశ్య భవన్ ప్రాంగణానికి చేరుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్లకు వైశ్య సేవా కేంద్రం నిర్వాహకులు, ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. వారికి పుష్పగుచ్చాలు అందించి శాల్వాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి అంకురార్పణ చేస్తూ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నూతన కన్వెన్షన్ హాల్కు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలను అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఆర్య వైశ్యుల సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకే కాకుండా ప్రజలందరికీ వేదికగా నిలిచే ఈ భవనాన్ని మరింత ఆధునిక వసతులతో కూడిన కన్వెన్షన్ హాల్గా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. ఈ భవన నిర్మాణ పనులకు తన వంతు పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చిద్ర సురేష్, కార్యదర్శి విద్యాసాగర్, కోశాధికారి రమేష్తో పాటు పలువురు ప్రముఖ ఆర్య వైశ్యులు, సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైశ్య భవన్, బహుశా ఈ వైశ్య భవన్ 1000 కుటుంబాల పెళ్లికి వేదికగా ఉన్న వైశ్య భవన్ అందరికీ వైశ్య భవన్ న్యాయం చేసింది, అందరికీ వైశ్య భవన్ శుభాలు కలిగించింది. సో ఇంకా సమాజానికి ఎట్లయితే ప్రపంచం ఎట్లా ఉరుకుతున్నదో దానికి అనుగుణంగా పాత పరంగా కాకుండా కొత్త తరం ఏది కోరుకుంటారో దాని రకంగా ఈరోజు ఫంక్షన్ ఆధునీకరణ చేసే బాధ్యత అందరినీ ఉంటుంది. సో దీని ప్రజల సౌకర్యంగా ఈ వైశ్య భవన్ ఇది ఆధునీకరణ చేస్తూ అందులో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉన్న కాబట్టి దీన్ని ఆధునీకరణ చేస్తున్నారు. దానికి 100% మా వంతు మద్దతు ఇస్తుంది, మాకు సహకారం ఉంటుంది. కరీంనగర్లో జరిగిన ఫోటోగ్రఫీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఫోటో అనేది చరిత్రకు సాక్ష్యమని, మీడియా సమాజానికి నిజాలను చూపించే కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కోవిడ్ సమయంలో కెమెరామెన్ల సేవలను గుర్తు చేస్తూ వారి కృషిని ప్రశంసించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి బీజేపీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
మేము పూర్వపడ పడుతున్నాం, ఆందోళన చేస్తున్నాం అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇప్పుడే మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారితో మాట్లాడారు, వారే ఫోన్ చేశారు. తప్పకుండా వారికి మద్దతు ప్రకటించమని చెప్పి ప్రకటిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు నేను చెప్తున్న వాళ్ళకు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలందరూ కూడా, జేసీ నాయకులందరూ కూడా మీరు చేసే పోరాటానికి భారతీయ జనతా పార్టీ మరి రామచంద్ర గారి నేతృత్వంలో పూర్తి స్థాయి మేము మద్దతు తెలుపుతాం. మీరు న్యాయబద్ధమైన డిమాండ్స్ మీ అన్నీ కూడా మేము గతంలో చెప్పాను. మేము కొంతమంది నాయకులను ప్రతిసారి పిలిపించి గత ప్రభుత్వం అదే చేస్తుంది, ఈ ప్రభుత్వం అదే చేస్తున్నది, మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సరైన మీ న్యాయబద్ధమైన డిమాండ్స్ను ప్రభుత్వం పరిష్కరించే వరకు మీరు ఉద్యమాన్ని ఆపకండి. మీకండగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ వెంట ఉంటారు. ఆల్రెడీ రామచంద్ర గారు ఫోన్ చేసి చెప్పి ప్రకటించమని చెప్పి వారి సూచన వరకు నేను కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మీకు మద్దతు ప్రకటిస్తున్నాం. క్యాప్ అండ్ రాబీ వస్త్ర దుకాణంతో పాటు ర్యాబిట్ కేఫ్ను నేడు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. నేడు జిల్లా కేంద్రంలోని కోచ్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాప్ అండ్ రాబ్ వస్త్ర దుకాణాన్ని, రేకుర్తి ఏరియాలో ఏర్పాటు చేసిన రాబిన్ కేఫ్ ఛాయ్ దుకాణాన్ని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్ల హరీష్ శంకర్తో కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పుష్ప గుచ్చాన్ని అందించి శాల్వలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు భారత నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ అధ్యక్షతన బెజ్జంకి మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను సమావేశంలో వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి సర్పంచ్ల పనితీరుపై ఆధారపడి ఉంటుందని, అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రాజకీయాలకు వివక్షకు తావు లేకుండా సర్పంచ్లంతా కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అర్హులకు అందలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన నిరుపేదలకు ప్రాధాన్యత కల్పిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అన్ని శాఖలను సమన్వయపరుస్తూ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. పలువురు సర్పంచులు తమ గ్రామాల్లోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీడీఓ కడవెర్గు ప్రవీణ్, పిఎస్సిఎస్ చైర్మన్ ఓగు దామోదర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. విద్యాశాఖ కానీ, వైద్య శాఖ కానీ, అదేవిధంగా మన ఐసిడిఎస్ కానీ అన్ని శాఖలు చేస్తారు. మీకు ఇంకా ఏమైనా ఉంటే కూడా తప్పకుండా చేస్తాం. మీరు ఈ సార్ ఎమ్మెల్యే అందరికీ చేయడానికి నేను అనుకుంటాను, అందరికీ చేస్తాను. ఎవరు వచ్చినా చేస్తాను. నేను గెలిచిన తర్వాత చాలామంది వస్తే కూడా వాళ్ళకు కూడా ఇల్లు పెట్టాను. విమర్శ ఉండదు, అది మనసులో పెట్టుకోకండి, కొంచెం మనసులో పెట్టుకొని అక్కడ మాట్లాడకండి. ఏదైనా మీరైనా గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిందే, ఈ ప్రభుత్వం అయినా గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిందే. మీ అభివృద్ధిలో నేను భాగమైనా తప్పకుండా ఏ అవసరం ఉన్నా చెప్పండి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓదెల మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రెడ్డి రజనీకాంత్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే సమాజ సేవలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. ఫోటోగ్రఫీ రంగం ప్రాధాన్యతను, ఫోటోగ్రాఫర్ల సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అసోసియేషన్ అధ్యక్షుడు తోట శ్రీనివాస్, కోశాధికారి రావుల రాజుగౌడ్, సభ్యులు రంగు చందుగౌడ్, లల్లు, శ్యామ్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ లో చేపట్టిన మంత్రుల బహిరంగ సభకు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు పెద్ద మొత్తంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు,
ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. కాల్వ శ్రీరాంపూర్లో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ జెండా ఊపి సుల్తానాబాద్ మంత్రుల బహిరంగ సభకు తరలి వెళ్లారు. బహిరంగ సభలో కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలు మంత్రులు ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామయ్య తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రన్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్యతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సుమారు 150 వెహికళ్లతోటి సుల్తానాబాద్కు తరలి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు శ్రీరాంపూర్ నుంచి పెద్దలు గౌరవనీయులు విజయరమణారావు గారి యొక్క సూచన మేరకు శ్రీరాంపూర్ కానీ, ఓదల కానీ, సుల్తానాబాద్ కానీ, ఎలిగేడు, జూలపల్లి, పెద్దపల్లి ప్రాంతాల్లో 280 కోట్లతోటి గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు, గుద్దిల శ్రీధర్ బాబు గారు, ఆ తర్వాత ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి శ్రీరాంపూర్ మండలానికే సుమారు 150 కోట్లతోటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కాబట్టి పెద్ద ఎత్తున రైతులు కానీ, ప్రజలు కానీ, కార్యకర్తలు తరలి. కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ కూడలిలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. క్యాదాసి ప్రభాకర్ ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్, గోష్ఠి శంకర్, సముద్రాల అజయ్, రాష్ట్ర ప్లానింగ్ కమిటీ చైర్మన్ గజ్జల ఆనందరావు, మీసాల సాయిలు, రాష్ట్ర సీనియర్ నాయకులు న్యాతరి జయరాజు, తాండ్ర శంకర్ బాబు, లంక లక్ష్మణ్, గసికంటి కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మైసని మనోహర్, చామనపల్లి చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు తప్పట్ల అంజయ్య, నగర అధ్యక్షులు నక్క అన్వేష్, జిల్లా క్యాషియర్ భీమారపు సతీష్, గడ్డం నాగరాజు, మంకుండూరు మండల అధ్యక్షులు జిడి శ్యామ్, కిరణ్ వీరనాథ్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ముఖద్వారం నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చిన్నజీయ స్వామి ముచ్చింతల నుంచి పంపించిన హృదయ కలశాన్ని భక్తులు భక్తిపూర్వకంగా చేతబట్టి స్వామివారి కీర్తనలు, భజనలు ఆలపిస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఓం నమో నరసింహ, జయ జయ లక్ష్మీ నరసింహ అంటూ నినాదాలు చేస్తూ స్వామివారి నామస్మరణలో మునిగిపోయారు. చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ భక్తులు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ప్రార్థించారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని సర్పంచ్ బొల్లం శ్రీధర్ తెలిపారు. గిరి ప్రదక్షిణను సామూహికంగా నిర్వహించడం ద్వారా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెంపొందుతుందని పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి గిరి ప్రదక్షిణను సాయంత్రం 6:30 ప్రారంభించనున్నట్లు తెలిపారు. బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ బెజ్జంకి లక్ష్మీసాయి గుట్ట ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ ఈరోజు చేసుకోవడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ ఈ నెలతోటి 5వ గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకోవడం జరిగింది. చిరుజల్లులను సైతం లెక్క చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం చాలా సంతోషం. కృతజ్ఞతలు, ధన్యవాదాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి. అలాగే ముచ్చింతల నుండి చిన్నజీయ స్వామి వారు పంపించినటువంటి హృదయ కలశం అత్యంతలు అన్నటువంటి ఆ కలశం పట్టుకొని గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా పడతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అదేవిధంగా ఈ గిరి ప్రదక్షిణ ఒక సామూహికంగా చేస్తే జర భక్తులకు ఇంట్రెస్ట్ ఉంటుందని సామూహిక గిరి ప్రదక్షిణ ప్రారంభించడం. గిరి ప్రదక్షిణ సిద్దిపేట జిల్లా బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మండపంలో భక్తి శ్రద్ధలతో లలిత పారాయణం నిర్వహించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా మహిళా భక్తులు ప్రత్యేకంగా లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామాలను సామూహికంగా పారాయణం చేశారు. వేద మంత్రాలు, దైవ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రతి నెల గిరి ప్రదక్షిణ అనంతరం ఈ పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు పలువురు మహిళలు తెలిపారు.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపతో కుటుంబాల్లో సుఖశాంతులు ఆయురారోగ్యాలు సర్వమంగళాలు కలగాలని ఈ సందర్భంగా వారు ప్రార్థించారు. శ్రీ విజయగిరి లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ సందర్భంగా విజయగిరి భక్త బృందము మహిళా మెయిన్ భక్త బృందము గీతాపారాయణము విష్ణు సహస్రనామాలు చదవడం జరిగింది. దానికి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున ఈ విష్ణు సహస్రనామం చదవడం జరుగుతుంది. క్షణం కదిలిపోతే కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ అదే క్షణాన్ని కెమెరా కంటితో బంధించి చరిత్రగా మార్చే మాయాజాలం ఫోటోగ్రాఫర్ల సొంతం. కేవలం ఒక చిత్రాన్ని మాత్రమే కాదు, సమాజంలోని సంతోషాలను జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపే ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సేవలు అమూల్యమైనవని నిరూపిస్తూ బోయినపల్లి మండల కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీకి మార్గదర్శకుడైన లూయిస్ డాగురి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల ఉపాధ్యక్షులు షాదుల్లా జెండా ఎగురవేగా ముఖ్య అతిథిగా హాజరైన ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సర్పంచ్ నల్లమోహన్లు కేక్ కట్ చేశారు. అనంతరం తోటి ఫోటోగ్రాఫర్లకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉదయం నుంచి రాత్రనక ఎండనక వాననక ప్రతి వేడుకను ప్రతి చారిత్రక ఘట్టాన్ని ప్రజల కళ్ల ముందు నిలిపే ఫోటోగ్రాఫర్ల సేవలను వక్తలు ఈ సందర్భంగా కొనియాడారు. సమాజంలో ప్రతి ఒక్కరి జీవితంలో మధుర జ్ఞాపకాలను శాశ్వతం చేసే ఏకైక కళాకారులు ఫోటోగ్రాఫర్లే అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం నాయకులు మెరుపుల జలంధర్, ఫోటో అండ్ వీడియోగ్రాఫ్ సంఘం నాయకులు భూతం వీరస్వామి, స్వామి, బూర మురళి, బిల్ల రవి, దుంపేటి శ్రీనివాస్, బుర్ర శివ, దండు తిరుపతి, దూస రాకేష్, దూస రాజేష్లు ఉన్నారు. 82వ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మన బోయినపల్లి మండలంలో కేక్ కటింగ్ అండ్ జెండా ఎగరవేయడం జరిగింది. ఫోటోగ్రఫీ అంటే జ్ఞాపకాలతో కూడుకున్నటువంటిది. మన యొక్క ఫొటోస్ తీయడం వల్ల ఎన్ని జ్ఞాపకాలు గుర్తుండిపోతాయి. జై ఫోటోగ్రఫీ, జై ఫోటోగ్రఫీ. మా బోయినపల్లి మండలంలో బోయినపల్లి మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 182వ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈరోజు మా ఫోటోగ్రాఫర్ మిత్రులతో అందరితో కలిసి ఈ కార్యక్రమం జరపడం జరిగింది. దానిలో భాగంగా జెండా ఎగరేయడం, కేక్ కట్ చేయడం జరిగింది. మా ఫోటోగ్రఫీ వృత్తి అంటేనే జ్ఞాపకాలు, ఎన్నో మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉంటుంది. ఇలాంటి మా ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్న మిత్రులందరూ ఎంతో ఉన్నత 12వ జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఈ రోజు రెజినెస్ స్పోర్ట్స్ స్కూల్లో ఘనంగా నిర్వహించబడింది. ఇందులో ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఐ అబ్దుల్ కుద్దూస్ పాషా జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో సుమారుగా 300 మంది క్రీడాకారులు పలు క్రీడాంశాలలో వివిధ ప్రాంతాల నుండి పాల్గొన్నారు. ఇందులో గెలుపొందినటువంటి క్రీడాకారులకు మెడల్స్ మరియు సర్టిఫికేట్స్ ఆర్ఎస్ఐ అబ్దుల్ కుద్దూస్ పాషా గారు ప్రదానం చేయడం జరిగింది. ముగింపు సమావేశంలో భాగంగా రీజనల్ స్పోర్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కె శ్రీనివాస్ గారు మరియు తేజ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ మౌనికా గారు మరియు చైర్మన్ సతీష్ రావు గారు క్రీడాకారులు మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ ప్రదానం చేసి వారిని ప్రోత్సహిస్తూ భవిష్యత్తు క్రీడలు పట్ల ఎలా ఉండాలి అని వివరిస్తూ క్రీడాకారులకు ప్రోత్సహించారు. అత్యంత నైపుణ్యం కనబరిస్తే క్రీడాకారులకు ఈ నెల జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హనంకొండలో ఈ నెల 26, 27వ తారీఖున జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందలి మహిపాల్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇటీ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు ఎండి అజాజ్ అహ్మద్, సతినేని రమేష్ మరియు రిటైర్డ్ పీడీ బిజ్జంకి రాజగోపాల్చారి పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమం, స్వేచ్ఛ పరిరక్షణ కోసం TUWJH 143 నిరంతరం పోరాడుతుందని జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా అన్నారు. అల్లం నారాయణ, మారుతి సాగర్ల సారథ్యంలో సిరిసిల్ల పట్టణంలో మంగళవారం నిర్వహించిన యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టులకు నివాస స్థలాలు, హెల్త్ కార్డులు కల్పించడంతో పాటు పెండింగ్లో ఉన్న అక్రెడిటేషన్ కార్డులను
వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ కారణాల చేత అసూలు బాసిన జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఆర్థిక సహాయం, పెన్షన్ అందించే కార్యక్రమంలో సంఘం ముందుండి పనిచేస్తుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణ TUWJH143 అధ్యక్షుడిగా పరకాల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా రఘువీర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను జిల్లా కమిటీ సభ్యులు, స్థానిక జర్నలిస్టులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. యూనియన్ బలోపేతంతో పాటు సభ్యుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామని నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలను ఐక్యంగా పరిష్కరించేందుకు ముందుండి పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఇరుకుల్ల ప్రవీణ్ కుమార్, TUWJ ప్రధాన కార్యదర్శి సామలగట్టు, కోశాధికారి సయ్యద్ ఖలీం, ఉపాధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి సల్మాన్, మల్లికార్జున్, దారం కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కంటాల విజయ్, మాజీ పట్టణ అధ్యక్షుడు రామనాథం, సీనియర్ పాత్రికేయులు చిలుక సత్యనారాయణ, నాగరాజు, బి శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, భాస్కర్, రఫీ, అస్లాంలతో పాటు జిల్లా నాయకులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శుభవార్త. చాలా కాలంగా ఒక డ్రీమ్ లాంటి కమిటీని ప్రకటించబోతున్నాం. సిరిసిల్ల పట్టణ కమిటీ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, అల్లంనారాయణ సార్ నేతృత్వంలోని TUWJH143 పట్టణ కమిటీని ఎన్నుకోబోతున్నాం. ఇందాక సభ్యుల సమక్షంలో చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చి సిరిసిల్ల పట్టణ కమిటీ అధ్యక్షులుగా ప్రవీణ్. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన చేపట్టారు. పనికి తగిన వేతనంతో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిపెల్లి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు తమకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. తాము గతంలో నిరసనలు తెలిపితే తమ వద్దకు వచ్చి మద్దతు తెలిపిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికంటే ముందు తమకే ఇస్తామని చెప్పిన ఇందిరమ్మ ఇళ్ల సంగతి ఏంటో చెప్పాలని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళనలతో ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొస్తామని హెచ్చరించారు. ఈ నెల 24-25 తేదీల్లో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమాలను గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంలో గత మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సమ్మె టెంట దగ్గరికి వచ్చి మీకు ఈ వేతనం వేడ సరిపోతుంది, మేము ఇట్లా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు కనీస వేతనం అమలు చేస్తా అని చెప్పినటువంటి సందర్భం కూడా మంత్రులు ఉంది. కనీసం కార్మికులు ఇదే ధర్మారం మండలంలో సమ్మె టెంట్ కాడికి వచ్చి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా వీళ్ళకు అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కనీసం కార్మికులు సమ్మె చేస్తుంటే వీళ్ళ కడుపు కోత కూడా అసలు ఏ మంత్రి కావచ్చు ఎవరికి కూడా కనిపించలేని పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా రాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఖచ్చితంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీల మీద ఖచ్చితంగా మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో అనేక ఆందోళన కార్యక్రమాలకు కూడా పూనుకుంటామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఖచ్చితంగా మొట్టమొదలు గ్రామ పంచాయతీ. ముఖ్యాంశాలు మరొకసారి. నమో మిషన్ వందే గోమాతరం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన గంగుల కమలాకర్. కరీంనగర్లో ఘనంగా జిల్లా స్థాయి యోగా పోటీలు, బాల్యం నుంచే యోగాలో శిక్షణ పొందాలి. కరీంనగర్లో ఘనంగా ఫోటోగ్రఫీ కార్యక్రమం, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు బండి సంజయ్ శుభాకాంక్షలు. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.